హైవ్యూర్స్ యేసుభాయ్ అంటూ రష్మిక సంస్థ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూసిన నాకు చక్కగా మహారాణి సంభాజీ మహారాజ్ యొక్క భార్య పేరు అది. సంభాజీ మహారాజు వచ్చేసేవారు మన ఛత్రపతి శివాజీ గారి యొక్క అబ్బాయి. అంటే శివాజీ గారి యొక్క కోడలు. మరాఠా సామ్రాజ్యం కానీ హైందవ సాంప్రదాయాన్ని హైందవ ధర్మాన్ని కాపాడటం కోసం కానీ ప్రాణాలు అర్పించినటువంటి మహావీరుడు శివాజీ. ఆయన కొడుకు సంభాజీ మహారాజు కూడా అలాగే. సంభాజీ మహారాజు భార్య అన్నప్పుడు యేసుభాయ్ ఏంటంటే నాకు అర్థం కాల. క్రాస్ చెక్ చేస్తే యేసుభాయ్ పుట్టినటువంటి ప్రాంతం కొంకన్ తీరం. ఈ గోవా, ఆ మహారాష్ట్ర బార్డరు, ఇటు వచ్చేసి కర్ణాటక, ఇదంతా కొంకన్ తీరం అంటారు. వాస్తవానికి ఈమె పుట్టింది అండ్ ఈమె టెన్యూర్ ఏదైతుందో అంతా కూడా ఇప్పుడు మొఘలులు ఔరంగజేబు టెన్యూర్. వాస్తవానికి దానికి ఒక 200-300 సంవత్సరాల క్రితమే మన దేశంలో క్రిస్టియన్స్ వచ్చేస్తున్నారు. ఎలా? ఈ మలబార్ తీరం, కొంకన్ తీరంలోకి వచ్చేసారు. అలా పూర్వకాలం ఎలా ఉండేదంటే విశ్వాసం అన్నప్పుడు మనకున్న కట్టుబాట్లు మన ఆచార వ్యవహారాలు వదిలిపెడతాం కాదు. వాళ్ళని జీసస్ నమ్ముతున్నారు, జీసస్ మంచోడు, ఇలా చేశాడు అలా చేశాడు చెప్తున్నారు. లైక్ ఆవేలో అప్పుడు వచ్చిన మిషనరీ వాళ్ళ వల్ల పేరు పెట్టుకుని ఉండొచ్చు అని నాకు అనిపించింది. ఈ రోజుల్లో చాలా మంది మేము క్రైస్తవులం, మేము హిందువుల ప్రసాదం తినకూడదు, మేము క్రైస్తవులం బొట్టు పెట్టకూడదు, మేము క్రైస్తవులం గాజులు వేసుకోకూడదు, మేము క్రైస్తవులం పూలు పెట్టకూడదు, ఇలా అమాయకులు కొంతమంది ఉన్నారు. ఒకసారి వైఎస్ ఫ్యామిలీని మీరు చెక్ చేయండి. విజయమ్మ కావచ్చు, రిమైనింగ్ కావచ్చు, బొట్టు పెట్టుకుంటారా లేదా అండ్ రిమైనింగ్ అసలు ఎలా ఉంటారు ఏంటని. ఎందుకంటే మీరు తెలిసి తెలియకుండానే ఇప్పటికీ ఒక రకమైన ట్రాప్లో ఉన్నారు, ట్రాన్స్లో ఉన్నారు. మీ నమ్మకం వేరు, మీరు నమ్మే దైవం వేరు, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు వేరు, వస్త్రధారణ వేరు. అవి మీరు తెలుసుకోండి. ప్రతి దాని వెనక సైన్స్ ఉంది మన సనాతన ధర్మంలో. కమింగ్ టు ఈమె వికీ కౌశల్ సంభాజీ మహారాజుగా, రష్మిక యేసుభాయిగా గొప్ప అద్భుతమైనటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి సినిమా. వాస్తవంలో డిసెంబర్లో రావాలి, బట్ పుష్పందిలే వద్దులే అని చెప్పేసి రేపు ఫిబ్రవరి 14కి పెట్టారు. ఈరోజు పోస్టర్ వచ్చింది. రేపు 22న ట్రైలర్ వస్తుంది. 22-24 ట్రైలరు. రేపు ఫిబ్రవరి 14 సినిమా. ఐఎమ్ షూర్ ఈ మధ్యకాలంలో రష్మిక ఏ సినిమాలో యాక్ట్ చేసినా సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే తన స్టోరీ సెలక్షన్ అలా ఉంటుంది. ఇప్పటికీ యానిమల్లో తన యొక్క పోస్టర్ ఉంటుంది. అది చూసి మొట్టమొదటిసారి చూసి నేను అసలు ఎవరు ఇంత అందంగా ఉంది అనుకున్నా. తీరా దగ్గరగా చూసి చెక్ చేస్తే ఏఐ ఫోటో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటో కదా, మామూలు ఫోటోనే, అది రష్మికది అని చెప్పేసి అనిపించింది. సో విషయం ఏంటంటే ఆమె కొన్ని యాంగిల్స్లో కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఓవరాల్ చూస్తే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఏ మాట కాబట్టి అదృష్టం కూడా తోడైంది. దాంతో అద్భుతమైన సినిమాలు పడుతుంది. చావా, ఒక మహారాజు వెనుక ఒక మహారాణి ఉంది, తనే యేసుభాయ్ అంటూ ఈమెను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈమెను ఎందుకు ఆ రకంగా అన్నారంటే సంభాజీ మహారాజ్ వేరే రాజ్యాలతో యుద్ధాలు చేస్తానికి వెళ్ళినప్పుడు కానీ, ఈ రాజ్యంలో లేకుండా వేరే చోట ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ, ఈ రాజ్యాన్ని కాపాడుకున్నా, ఈ రాజ్యాన్ని స్వరాజ్యంగానే ఉంచుతూ ఎవరికి తలవంచకూడదు అన్నట్టుగా ఉన్నా, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నా, ఈమె రాజ్యానికి సంబంధించి మహారాణిలా ఏలింది. రాజు వచ్చి తనలో సగభాగమని ఈమెకి చెప్పి రాజ్యానికి పరిచయం చేసి, రాజ్యానికి ఆవిడ మహారాణిని చేసి, తాను అందరిలో కూడా కన్న బిడ్డలాగా చూసుకుంది. ఆ తర్వాత సంభాజీ మహారాజుని ఔరంగజేబు దరిద్రుగా చంపేస్తాడు. ఆ తర్వాత రాజారాం వచ్చి తన బిడ్డని రాజుగా పరిచయం చేసి, ఇక ఆ తర్వాత ఈ మొఘలులు చేసే అకృత్యాలు ఉన్నాయి కదా, పాపం దానివల్ల బంధించుతారనమాట ఈమెని. నాకు తెలిసి మరి సినిమాలు ఎక్కడి వరకు చూపిస్తారో చూద్దాము. సినిమా అయితే ఐఎమ్ షూర్ అద్భుతంగా ఉండబోతుంది. సంభాజీ మహారాజ్ యొక్క భార్య, ఆయన లేని సమయంలో రాజ్యాన్ని పరిపాలించిన మహారాణి యేసుభాయ్, పుట్టింది కొంకన్ తీరం. అండ్ ఆ తర్వాత మరాఠా సామ్రాజ్యానికి వచ్చింది. ఆ తర్వాత సంభాజీ మహారాజుని పెళ్లి చేసుకుంది. హిందూ స్త్రీ, హిందూ సంప్రదాయాన్ని ఫాలో అయింది. హిందూ స్త్రీ హిందూ సంప్రదాయం ఫాలో అయింది ఏంటి అసలు? హిందూ సనాతన ధర్మాన్ని ఫాలో అయింతాను. ఆ పేరు యేసుభాయ్ అని ఉన్నది ఏదైతే ఉందో, నేను చెక్ చేసిన దాని ప్రకారం అయితే కొంకన్ తీరం పుట్టడం లైక్ అలా ఉంది. ఇంకా దాని వెనక ఏదైనా స్టోరీ ఉందా, లేదా మరాఠాలు ఎవరైనా ఉంటే యేసు అంటే ఏదైనా వేరే మీనింగ్ ఉందా కింద కామెంట్లో తెలియచేయండి. ఐఎమ్ షూర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే నాకైతే అనిపిస్తా ఉంది.